హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మేడ. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో మాట్లాడు. హలో సార్, నమస్తే. నమస్తే బాబు. సార్, మన అల్లు రామలింగ గారు గురించి మాట్లాడుకోవాలి సార్. ఒక కమెడియన్గా, ఒక విలన్గా చాలా పాత్రలు వేశారు. అవును. అప్పట్లో సెట్స్లో ఎలా ఉండేవారు సార్? మీ అనుబంధం ఏంటి ఆయనతో? అల్లు రామలింగ గారు అంటే పాలకొల్లు నుంచి వచ్చినటువంటి ఒక రంగస్థల నటుడు. ఓకే సార్. ఈయన నటన మీద ఉన్న వ్యామోహం ఏంటంటే సంక్షిప్తంగా చిన్న చిన్న విషయాలు చెప్తా. సార్, నాటకాల్లో యాక్ట్ చేసే వాళ్ళకి వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చేవారు, పావులో ₹1/2 ఎంత ఇచ్చేవారు కదా. ఈయన అలా కాకుండా నాటకాల్లో నన్ను చేర్చుకోమని ఆయనే ఒక పావలా ₹1/2 లేకపోతే రోజంతా కష్టపడితే ఒక 30 వస్తే 30 కూడా నాటక రంగానికి ఇచ్చేసి నాకు ఒక క్యారెక్టర్ ఇవ్వండి అని అడిగేవాడు అన్నమాట. అది ఆయనలో విశేషం. తర్వాత మంచి ఆర్టిస్ట్ ఆయన. అంటే కామెడీ తినేస్తాడు. కామెడీ కూడా కామెడీ మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మాత్రం చాలా డిగ్నిఫైడ్గా యాక్ట్ చేయగలడు. తర్వాత ఎవరికి తెలియని విషయం ఏంటంటే కామెడీని ఎంత బాగా చేస్తాడో ప్యాథస్ కూడా అంతే బాగా చేస్తాడు, ఏడిపించేస్తాడు అన్నమాట. ఇంకా మరి ఎందుకు ఆయనకి కామెడీ మొట్టమొదటి వరించింది అన్నమాట. అంటే మద్రాసు వచ్చిన తర్వాత ఆయన కొంతమందితో మంచి స్నేహంగా ఉండేవాడు. అందులో ఒక చిత్తూరు వి నాగయ్య, గుమ్మడి గారు, వీళ్ళందరితో కుటుంబ స్నేహం ఉండేదన్నమాట. కొన్ని సందర్భాల్లో వాళ్ళు సహాయం చేసేవారు. అంటే నాకు ఎదురుపడినటువంటి సంఘటనలు ఏమిటంటే, చిత్తూరు వి నాగయ్య గారి విగ్రహం పెట్టినప్పుడు పానగల పార్కులో ఈశాన్య మూలలో విగ్రహాన్ని ఆవిష్కరించారు. అప్పుడు రామలింగే మాట్లాడిన మాటలు మర్చిపోలేను. అప్పుడు నేను సినీ హెరాల్డ్ జర్నలిస్ట్గా ఉంటున్నాను. అప్పటికి ఎన్న పత్రికలు లేవు, ఇంత మీడియా లేదు. ఓన్లీ మా సినీ హెరాల్డ్ వస్తే గీస్తే విజయ్ చిత్ర, మూడోది వెండితెర, ఇవే ఉండే. కానీ వాళ్ళు వచ్చేవారు కాదు, మేము వెళ్ళేవారు. నాకు ఈ మద్రాసులో అసలు అడగకుండా అన్నం పెట్టిన మహాదాతర అయిన ఎవరు? చిత్తూరు వి నాగయ్య మాట. నేను అడగకుండా, అంటే నా అమ్మ ఎలాగైతే ముఖం చూసి ఆకలి తెలుసుకొని అన్నం పెడుతుందో, చిత్తూరు నాగయ్య గారు కూడా నన్ను చూసి నా కడుపులో ఆకలి ఉందని తెలుసుకొని అన్నం పెట్టే మహానుభావుడు అని చెప్పాడన్నమాట. ఎప్పటికీ నేను అన్నం తింటుండగా చిత్తూరు వి నాగయ్య గారిని తలుచుకుంటానంటాడు. అది అలాగే ఒకసారి ఏదో సందర్భంలో కొంచెం డబ్బులు అవసరమైనట్టయితే గుమ్మడి గారు ఆ పక్కనే ఉన్నారు. నాకు డబ్బులు అవసరమైతే అప్పట్లో ₹5,000 ఎవరు ఇస్తారు? ఎవరు ఇవ్వలేరు. గుమ్మడి గారి దగ్గర నా చనువు ఉంది. ఆయన అడిగాను. నేను అడిగితే ఆయన నిజంగా ఆయన దగ్గర డబ్బులు లేవు, కానీ నా కోసం ఇంట్లో ఉన్నది లేనిది అంతా ఊడ్చిపెట్టి నాకు ఇచ్చాడు. మళ్ళీ ఆ డబ్బులు ఆయనకి ఇవ్వలేకపోయాను. రెండవసారి మా ఇంట్లో పెళ్లి జరుగుతుంది. సడన్గా ఒక ₹5,000 అవసరమైంది. గుమ్మడి గారి ఇంటికి వెళ్ళాను. గుమ్మడి గారు లేరు. గుమ్మడి గారు శ్రీమతి ఉన్నారు. కాళ్ళ వేళ పడి బ్రతిమాలాను. బ్రతిమాలితే ఆవిడ నిజంగా ఒక ఆడబిడ్డ తన దగ్గర దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వడం అన్నది చాలా గొప్ప విశేషం. ఏ జన్మ అనుబంధమో తెలియదు, కానీ ఆ విధంగా నాకు సహాయపడ్డారు. ఆయనలో అరుదైన గుణం అంటే జీవితంలో ఎవరెవరు సహాయపడ్డారో వాళ్ళందరినీ గురించి కూడా చెప్పుకునేవాడు అన్నమాట. తర్వాత దాసరి నారాయణరావు గారితో మంచి అనుబంధం ఉండేది, వచ్చేవాడు. అలాగే నేను చిన్నాయన దగ్గర ఉండేవాడిని. ఒక్కోసారి పెద్ద ఆయన వచ్చేసిన తర్వాత చిన్నాయన దగ్గర ఉండేవాడిని. చిన్నాయన దగ్గరకు కూడా వచ్చి 1 గంట సేపు వేదాంతం మాట్లాడేవాడు, ధార్మిక గుణాల గురించి మాట్లాడుతుండేవాడు. ఆయనలో ఉన్నటువంటి నిగ్రహ శక్తి తెలుసుకోవాలంటే, ఆయన రెండో కొడుకు శ్రీనివాసు ఇది పేరు. రెండో కొడుకు ఎలక్ట్రిక్ ట్రైన్లో వెళ్తుండగా ఇలా తొంగి చూశాడు.
దొంగ చూసి తలకాయ ఎగిరిపోయింది, స్తంభాన్ని కొట్టుకొని తలకాయ ఎగిరిపోయింది, చచ్చిపోయాడు. ఆ విషయం చెప్పినట్టయితే ఎంత అయ్యో బాబు నాయన ఏడుస్తారు కదా, అట్లాంటిది ఏమి లేదండి. ఆయన పోయాడు ప్రాప్తం. అంటే ఆయనలో అంత డిగ్నిటీ ఉంటుందని మాత్రం నేను ఎప్పుడూ ఊహించలేదు. సరే, నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి ముత్యాల ముగ్గులో అంత పెద్ద కామెడీ చేశాడు. ఏది, తనలో ఒక ఆంజనేయ స్వామి ఆవహించడం, ఆయన ఆంజనేయ స్వామిలాగా యాక్ట్ చేయడం అంతాను ముత్యాల ముగ్గులో చేశారన్నమాట. అంటే అల్లు రామలింగయ్యలో ఉన్న గొప్పతనాన్ని గురించి చెప్తున్నాను నేను. అసలు ఎన్ని సినిమాలు చేసి ఉంటారు సార్ దాదాపు? అయ్యో, 700 సినిమాలు చేసి ఉంటాడు. ఆయన పద్మశ్రీ ఇచ్చారంటే హీ డిజర్వ్స్ ఫర్ దట్. కొంతమంది గెట్టిన వాళ్ళు అల్లు రామలింగయ్యకి కూడా పద్మశ్రీ ఇస్తారా అన్నారు, కానీ తప్పు. అల్లు రామలింగయ్య చాలా మంచి నటుడు. అంటే ఆ పక్కన నాగేశ్వరరావు చేస్తున్నాడా, రామారావు చేస్తున్నాడా అన్నది అసలు లెక్క చేయడు. ఆయన క్యారెక్టర్ ఆయన చేసుకుంటాడు అన్నమాట. ఆయన దగ్గర ఎవరైనా తేలిపోవలసిందే, అలా ఉంటాడు అక్కడ. ఎందుకని వాళ్ళ అబ్బాయిని హీరోని చేయలేదు సార్? వాళ్ళ అబ్బాయి అంటే వాళ్ళ అబ్బాయికి హీరో పర్సనాలిటీ లేదు కదా నాయన. ఇప్పుడు అల్లు అరవింద్ని హీరో చేస్తే సినిమా ఎవరు చూస్తారు? అంటే అప్పుడు ఆ రోజుల్లో అందరూ అందగాలు కదా. నాగేశ్వరరావు, రామారావు, శోభన్ బాబు, కృష్ణుల మధ్య అల్లు అరవింద్ వచ్చారంటే ఇప్పుడు అక్కడ కనీసం చిరంజీవిలాగైనా ఉంటే బాగుండేది. తర్వాత అప్పట్లో ఆర్టిస్ట్ని ఒక రకంగా చూసేవారు కాదు. మీరు మాస్ క్యారెక్టర్ వేయాలి, క్లాస్ క్యారెక్టర్ వేయాలి, పౌరాణిక వేయాలి, అవసరమైతే జానపదాలు కూడా వేయాలి. ఈ 4ంటికి కనుముక్కు తీరు బాగుంటేనే తీసుకునేవారు. మరి అరవింద్ అంత లేదు కదా పర్సనాలిటీ, మామూలు పర్సనాలిటీ కనుక అరవింద్ని ఆర్టిస్ట్ని చేద్దాం అనుకున్నాడు. ఆయన ఏదంటే మామూలుగా ఇంకా సినిమాలకు వచ్చేవాడికి మొత్తం హీరో లక్షణాలు వచ్చేస్తాయి కదా సార్. అలా కాదు, కమెడియన్ కదా. అల్లు రామలింగని చూడగానే నవ్వు వస్తుంది. అల్లు అరవింద్ కూడా చంటబ్బాయిలో ఎంత మంచి కామెడీ చేశాడు. చిరంజీవిని అల్లు అరవింద్ ఫైటు పొట్ట చెక్కలైపోయి నవ్వుతాం అన్నమాట. అలాగే వాళ్ళకి కామెడీ క్యారెక్టర్లకే కానీ హీరో కాదు. కానీ అరవింద్ గారు కసిగా మా అర్జున్ని మాత్రం హీరోని చేశారన్నమాట. ఇప్పుడు అల్లు అరవింద్ గారిని ప్రొడ్యూసర్ చేద్దామని ఆయన ఆలోచన అంటారా సార్? ప్రొడ్యూసర్ ఈయన ఇచ్చుకున్నాడు, అవునా సార్? అరవింద్ ఇచ్చుకున్నాడు. ఎందుకంటే ఆయన దృష్టిలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. చిన్నప్పటి నుంచి డబ్బులు అంటే బాగా పిచ్చి ఉండేదట. పిచ్చి ఉంటే అప్పుడు అరే నాకు దేవరా వాళ్ళు 12,000 ఇస్తున్నారు సినిమాకి, మరి 15,000 తక్కువ అయితే చేయకూడదు అనుకుంటున్నాను, ఎలారా అంటే అప్పుడు అరవింద్ సలహా ఇచ్చారట. ఇప్పుడు మనం వెంటనే మొట్టమొదటిసారిగా డబ్బు తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. సినిమా ఇంత డబ్బు తీసుకుందాం, ఈ 12,000 వడ్డీతో 15,000 అవుతుంది కదా అన్నట. అంటే అమ్మ ఇంత తెలివితేటలు ఉన్నాయి కనుక నువ్వు ప్రొడ్యూసర్గా ఉంటేనే బాగుంటుంది అని అన్నట. అప్పుడు కానీ ఫైనాన్షియల్ మ్యాటర్స్, ఆ సలహాలు ఏమి కావాల్సి వచ్చినప్పుడు కూడా ప్రొడ్యూసర్గా నిలబెట్టాడు. ఈరోజు వన్ ఆఫ్ ది టాపెస్ట్ ప్రొడ్యూసర్స్ అండ్ టాపెస్ట్ డిస్ట్రిబ్యూటర్స్ అన్నమాట. గీతా ఆర్ట్స్ అంటే చిన్న వేలాది కోట్ల రూపాయలు ఆ సంస్థ మూలధనంగా ఉన్నాయి అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.